కయీను హేబెలును ఎందుకు చంపాడు? హేబెలు అర్పణ అంగీకరించబడింది, కయీనుది అంగీకరించబడలేదు. ఎందుకు? కాబట్టి ఇద్దరు దేవుని పిల్లలే, ఇద్దరిలో దేవుని బీజమే ఉంది. కానీ హేబెలులో అపవాది బీజము రాకుండా హేబెలు కాపాడుకున్నాడు. కానీ కయీను అపవాది బీజమును కూడా అనుమతించాడు. ఎప్పుడైతే అపవాది బీజము కయీనులోకి వచ్చిందో, తన హృదయంలో వస్తున్న ఆలోచనలను, దేవునికి వ్యతిరేకముగా నిలబెడుతున్న ఆలోచనలను ఆపుకోలేక, కంట్రోల్ చేసుకోలేక, జయించలేకపోయాడో, అందువలన కయీనులో దేవుని బీజము అణగారిపోయింది. ఎందుకంటే ఇద్దరు అర్పణలు తెచ్చారంటే ఇద్దరు దేవుని పిల్లలే. కానీ ఇద్దరిలో ఉన్న తేడా ఏమిటంటే, హేబెలులో దేవుని బీజము చక్కగా వర్ధిల్లుతూ ఉన్నది కాబట్టి ఆయన నీతిని జరిగిస్తా ఉన్నాడు, ప్రేమ కలిగి ఉన్నాడు. కానీ కయీనులోకి దేవుని బీజము కంటే అపవాది ప్రవేశపెట్టిన లక్షణాలు ఎక్కువ వచ్చాయి కాబట్టి అతను చూడడానికి దేవుని సన్నిధిలో కనపడుతున్నాడు, అర్పణ తీసుకుని దేవుని సన్నిధికి వస్తున్నాడు. కానీ ఆ అర్పణను దేవుడు అంగీకరించట్లేదు. కానీ హేబెలుది అంగీకరించాడు. దీంతో పగ, ద్వేషం పెరిగిపోయింది. తన వలె తన సహోదరుని ప్రేమించవలసిన కయీను సహోదరుని చంపాడు, నరహత్య చేశాడు. హేబెలు రక్తము బలిపీఠము క్రింద ఉండి మొరపెడతా ఉంది ఇప్పుడు ప్రభుకి. సో గమనించండి, దేవుని బీజము కలిగిన మనం ఆ బీజాన్ని కాపాడుకోలేకపోతే, వృద్ధిపరచుకోలేకపోతే, దేవుడు అప్పగించిన స్థానమును కోల్పోవటం మాత్రమే కాక అపవాది బీజము మనలోనికి ప్రవేశించి అపవాది సంబంధులం అవుతాం. అప్పుడు మనం నరహత్యలు చేస్తాం, అప్పుడు మనం వ్యభిచారం చేస్తాం, అప్పుడు సాతాను యొక్క క్రియలన్నీ మన ద్వారా జరుగుతాయి. కానీ మనం కూడా అర్పణలు తీసుకొస్తాం దేవుని దగ్గరికి. ఏ కయీను వలె మోసపోవద్దు. దేవుని బీజము కలిగిన నీవు దాన్ని కాపాడుకోవటం చాలా అవసరం. నువ్వు ఏదైతే సులువుగా చేయటానికి నీకు ఇబ్బందిగా ఉన్నాయో వాటిని విడిచిపెట్టేస్తున్నావు, కష్టంగా ఉన్న వాటిని విడిచిపెట్టేస్తున్నావు. ప్రభు సన్నిధిలో కనపడతావు కానీ నీ శత్రువుని నువ్వు క్షమించలేవు. ప్రభు సన్నిధిలో కనపడతావు, ఏదైనా చేస్తావు, నువ్వు అనుకున్నవన్నీ చేస్తావు, కానీ ప్రభు చెప్పింది మాత్రం చేయవు. అనగా ప్రభు నీతిని మాత్రం నెరవేర్చావు. ఇంకా నువ్వు నీ లిస్ట్ ఉంటుంది, నీకు ఏం కావాలో అన్నీ చేసుకుంటావు నీ ఘనత కోసం. ఇప్పుడు నీవు హంతకుడిగా మారుతున్నావు. ప్రియమైన సహోదరి, సహోదరుడా, నీవు హంతకురాలవుతున్నావు, దేవునికి వ్యతిరేకమైపోతున్నావు. జాగ్రత్త. కాబట్టి దేవుని వాక్యమును ఒకటి అమలు పరచడం కాదు, అన్ని అమలు పరచడానికి మన ప్రయత్నం మనం చేయాలి. నీకు సులువుగా ఉన్న వాటిని జరిగించడం కాదు, నీకు కష్టంగా ఉన్న వాటిని ఒక్కటైనా నువ్వు చేస్తా ఉంటే ప్రభు నేను ఇంకా బలపరుస్తాను. నీకు ఏది ఇబ్బందిగా ఉంటుందో అన్ని వదిలేసి ఏది సులువుగా ఉంటుందో అవి చేసి దేవుని సన్నిధిలో కనబడితే నీవు ఆశీర్వదించబడవు, నీవు దేవుని సంబంధిగా మారవని దేవుని వాక్యాన్ని బట్టి ఈరోజు మనం స్పష్టంగా గ్రహిస్తున్నాం.